ఇక ఇక్కడ అయిపోతుంది లాస్ట్ అంటే మనమల్ని సతీ सर आइए చూడ మన ఫోటోకి అయిపోతుంది స్టిల్ ఇస్తారు ఇప్పుడు ఇలా చూడండి సార్ సార్ ఒకసారి ఎలా సార్ సార్ అలాగే ఉండండి అలా ఉండండి ఎప్పుడో మేము పూర్వజన్మ శత్రుత్వం. అదేవిధంగా ఆయన చరిత్ర చాలా ఈ దేశం రాష్ట్రం గర్వించదగ్గ విషయం. అంటే ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, అదే కాకుండా ఒక శాసనసభ్యుడిగా అనేక సేవలు అందించిన మహాన్ వ్యక్తి శ్రీ చౌదరి సత్యనారాయణ. ఆయన మామూలుగా ప్రజా జీవితంలో ఉండేటప్పుడు సైకిల్ పై ప్రయాణం చేసిన, సైకిల్ మీద ఏరియా మీదకి వెళ్ళేవాళ్ళు. ఏరియా మీదకి మాకన్నా, మేము ఆయన పిల్లలుగా మాకన్నా ప్రజలు చెప్పేవాళ్ళు, మీ నాన్నగారు మాకు ఏదైనా ఒక ఆఫీసుకి పని ఉంటే ఆఫీసుకి సైకిల్ మీద ఆయన తీసుకెళ్లేవాళ్ళు. చాలా గర్వించదగ్గ, అంతకంటే ఇంకా జీవితంలో చేయవలసిన పని. ఈ రోజు ఎవరైనా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఒక వ్యక్తి ఫోటో పెట్టుకోవాలనుకుంటే మా నాయకుల ఫోటో అయినా, తండ్రిదండ్రుల ఫోటోలు అయినా ఇళ్లలో పెడతాం. ఈ రోజు భారత ప్రభుత్వం గత 3 ఏళ్ల క్రితమే తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆయన ఫోటో పెట్టడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే భారత ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఏవైనా ప్రజాప్రతినిధులకి ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి పారదోలిన వ్యక్తుల్లో ప్రధాన పాత్ర పోషించిన శ్రీ చౌదరి సత్యనారాయణ గారికి ఈరోజు ఆయనకి ప్రభుత్వం అటువంటి నివాళులు అర్పించడం, ఆయన జ్ఞాపకార్థం ఆ తిరుపతి ఎయిర్పోర్ట్ లో పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం. అదేవిధంగా సంతానంగా మేము 9 మంది కూడా విభిన్న రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా కుటుంబ పరంగా అందరం కూడా ఒకటే. రాజకీయాలుగా ఎవరు రాజీ పడిన మనుషులు ఎవరు కాదు. అలాగని రాజకీయాలు వేరు, ప్రజా జీవితంలో ఎవరి స్థాయిలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అందరం కూడా ఈరోజు ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, మా నాన్నగారు ఆశయ సాధన కోసం ఆయన పూర్తిగా ఆయన స్ఫూర్తితో మున్ముందు ఆయనని స్మరించుకుంటూ మేము ఇంకా ఈ రాష్ట్రం కోసం, పేద ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయడానికి మన ఊపిరి ఉన్నంత వరకు పనిచేస్తామని తెలియజేస్తూ ఆయన కోటగా రావడం నేను ఎంతో గర్విస్తున్నాను. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అంటే ఆ రోజే ఆయన గాంధీ గారు కూడా పత్రాలు వేసేవారు. అదే రకంగా ఆయన పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు నడిచి జైల్లో ఉండేవారు. గాంధీ గారితో జైల్లో ఉండడం జరిగింది. ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి, రాష్ట్రం దేశం కోసం ఎన్నో పోరాటం చేసిన వ్యక్తి. భూస్వామి వ్యక్తి అయినా ఆయన దేశం కోసం పోరాటం వ్యక్తి. ఊర్పులు, ఆస్తులు, అవులు ఉన్నప్పుడు కూడా ఆయన ఒకటే నిదానం, మన దేశంలో ఉన్న మానసికత్వం ఎదగాలి, మన అంతా కూడా బాగుండాలి అని ఆ రోజు పారగొన్న వ్యక్తి ఆయన. ఆచార్య రంగారావు గారు అయితే మా ఊరు రావడమే జరిగింది. అదే రకంగా అంతరాన్ని తనాన్ని 64లోనే ఆయన రూపుమాపాలనే ఆలోచనతో ఆయన సాబంతి భోజనం కూడా నరసంపురంలో పెట్టడం జరిగింది. అదే రకంగా ఆయన పువ్వులతో కూడిన ఆయన అంతా సమానంగా, ప్రజలందరూ సమానంగా ఉండాలి, మనం అంతా ఒకదానికి తాటి మీద వెళ్ళాలని ఆలోచించిన మహాశక్తి సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఇక్కడ అందరం కూడా చేయడం జరిగింది. మరి ఆయన స్వాతంత్ర సంగ్రామంలో ఆయన
పార్టిసిపేట్ చేస్తూ అనేక సార్లు జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. మరి ఆయన లచ్చన్న గారు అయితేనేమి, ఆచార్య రంగా గారు వీళ్ళందరితో కలిసి తిరిగి స్వాతంత్ర పోరాటంలో రాజాజీ గారితో ఆయన అనేక సార్లు జైలుకి వెళ్ళారు. అలాగే ఆయన శాసనసభ్యులుగా 2 times చేస్తూ మరి ప్రజల కోసం నియోజకవర్గంలో సైకిల్ మీదే తిరుగుతూ ప్రజా సమస్యలని పరిష్కరించడంలో ఆయన ఎప్పుడు కూడా ముందుండేవారు. మరి అలాంటి ప్రజల మనిషి ఈరోజు మరి మనం నివాళులు అర్పించడం అనేది అవసరం. ఆయన ఆశయాల్ని అందరం కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. మా కుటుంబం కూడా మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే మరి పూర్తి స్థాయి డెమోక్రసీ అంటే మా కుటుంబంలో ఉంది. ఎందుకనంటే ఎవరికి నచ్చిన పార్టీ కానీ ఎవరికి నచ్చింది కానీ వాళ్ళు ఆ పార్టీల్లో ఉండడం, కుటుంబంగా కలిసి ఉండడం, పార్టీల పరంగా ఎవరు స్థాయిల్లో వాళ్ళు ఖచ్చితంగా పనిచేయడం అనేది మా కుటుంబంలో ఉన్న ప్రత్యేకత. మరి ఈ సందర్భంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తామని మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ మరి ఆయన ఆశయాలని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ. చూడండి కొనసాగిద్దాం. జోహార్ జోహార్ జోహార్. ఇప్పుడు వెనక్కి జరిగితే అప్పుడు దాంట్లో ముందుగా భట్లు గారు వెళ్ళండి వెళ్ళండి. వేణుగోపాల్ అన్న శాస్త్రం కవర్ చేసి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. రెవెన్యూ అధికారిగా కూడా పనిచేసి అదే రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లపై పోరాటం సాగించినటువంటి వ్యక్తి. స్వాతంత్ర సమరంలో 100 ఎకరాల భూముల్ని తాను చేసేటటువంటి ఉద్యమానికి ఈ దేశం కోసం ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో ఆస్తులన్నీ హారత కర్పూరంలా అయినా కూడా తన పోరాటాన్ని వీడకుండా ముందుకు సాగినటువంటి మహనీయుడైన. మన ప్రాంతంలోనే పొందూరు ఉంది. పొందూరు సన్నకాదికి ఒక విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. అది ఎలా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే మహాత్మా గాంధీ పొందూరు ఖాదీ గురించి రచనలు చేయడం ద్వారా, తాను నిర్వహించినటువంటి పత్రికలో వ్యాసాలు రాయడం ద్వారా అది ప్రపంచానికి తెలిసింది. అయితే అది ప్రపంచానికి తెలియడానికి ముఖ్య కారకులు మన చౌదరి సత్యనారాయణ గారు. మహాత్మా గాంధీ గారికి క్షుణ్ణంగా వివరించి పొందూరు సన్నకాది తయారు చేసే విధానం నుంచి మగ్గాలు నడిపేటటువంటి విధానం గురించి వివరించినటువంటి గొప్ప వ్యక్తి. మరి అటువంటి మహనీయుడు చేసినటువంటి పోరాటాలకు గుర్తుగా తామ్రపత్ర పురస్కారం భారత ప్రభుత్వం అందించింది. అలాగే ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో అక్కడ విమానాశ్రయం దగ్గర మన జననాయక్ చౌదరి సత్యనారాయణ గారి చిత్రపటం ఉంటుంది. అలా చెప్పుకుంటూ ఉంటే చౌదరి సత్యనారాయణ గారు శాసనసభ్యుడిగా కూడా ప్రాతినిధ్యం వహించి 2 సార్లు ప్రజాప్రతినిధిగా ఈ శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి పౌరుల సమస్యల్ని చట్టసభలో ఎలుగెత్తి చాటి నీతిగా నిజాయితీగా తన బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి. ఆయన 10 ఏళ్లు శాసనసభ్యుడిగా ఉన్నా కూడా సైకిల్ మీద తిరుగుతూ తన జేబులో ఒక జేబులో స్టాంపును, పెన్ను, స్టాంపు, 4 కాగితాలని, తెల్ల కాగితాలను పెట్టుకుని ఎక్కడికక్కడే ఉత్తరాలు రాయడం మొదలు దానికి అక్కడే స్టాంపు కొట్టి అధికారులకి స్వయంగా కూడా అందజేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ మహనీయుడికి ఈ శ్రీకాకుళం జిల్లా కూడా ఒక వారసత్వం ఉందని, అయితే అటువంటి మహనీయుడు చరిత్రని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ కొత్త జనరేషన్ కూడా అటువంటి వారి తొలక పూర్తిని తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ శ్రీకాకుళం నగరంలో ఇక్కడ ఒక పాడుపడిన పార్క్ ఇక్కడ ఉండేది. దీనిని ఒక అద్భుతమైనటువంటి మందిరంగా తయారు చేసుకుని అందులో వారి తొలక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకునే అవకాశం కలిగినందుకు మందిర కమిటీ సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
పేదలకి భాగ్యవంతులని కాకుండా భూస్వాములకి అన్నిటికీ వ్యతిరేకంగా మా నాన్న ఒక స్వతంత్ర పోరాటం చేసి నిలబడిన వ్యక్తిగా మేము ఆ ఆశయాల్ని కొంతమందిని తీసుకున్నాం. అందరం వాటి గురించి ఎటు పెద్దన్నయ్య అయితే ఆ చదువుని జీవితాన్ని చేసి అరెస్టులు అయ్యి జైల్లోనే ఉన్నారు. మా వదిన కూడా ఉండేది. మేము కూడా ఎందుకంటే తప్పనిసరిగా సౌదరి సత్యనారాయణ గారు కర్నూలు రాజధానిగా ఉన్న కానివ్వండి, అతను ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తూ దేనికైనా ఎవరు వచ్చినా గబుకుని అమ్మ నేను కొంచెం టీ ఉంటే కాఫీ ఉంటే ఇచ్చేయండి గబుకుని దీనికి వెళ్ళాలన్నాడు. రాత్రి 12 అయినా 1 గంట అయినా వాళ్ళని తీసుకుని వచ్చి ఇంటికాడే భోజనాలు ఇప్పుడులాగా హోటళ్ళు అంతా పెట్టడాలు గట్రా లేవు. మేము ఇంటి దగ్గరే అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళము. అందరం కర్రల పొయ్యిలో ఇప్పుడు గ్యాసు అవన్నీ కానీ అప్పుడు లేవు. మేము 9 మంది నాన్న ఏది చెప్పితే అది వినేవాళ్ళము. మేము చెప్పింది కూడా మా నాన్నకి ఆడపిల్లలు అంటే ఎక్కువ ఇష్టము. ఆడపిల్లలు 5 మగపిల్లలు 4, 9 మందిము ఒకే మాట మీద ఈ రోజుకి ఇంతవరకు ఒకే మాట మీద ఉన్నాము. ఎవరి పార్టీలు వాళ్ళము పోషించుకుంటాం, ఎవరి పనులను చేయించుకుంటాం. ఎవరము దానికోసం ఇది ఈ జనానికి ఇబ్బంది పెట్టి ఇది చేస్తున్నారు మీ తాలూకా వాళ్ళని మా దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళైతే ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో మేము ఇంతవరకు నెగ్గుకొచ్చాం. భవిష్యత్తులో కూడా ఇంకా ముఖ్యంగా కొంతమంది తప్పనిసరిగా ఈ పేద ప్రజల కోసమని కులాలకు అతీతంగా ఎవరు ఇదని కాకుండా శుభ్రంగా ఇంకా చేస్తారనేది ముందుకి వెళ్తారని ఒక ఆశిస్తూ మేము దీన్ని పరిచయం చేయడానికి కూడా మేము కొంచెం ముందుకొచ్చి దీని మీద పుస్తకాలు రాయడం కానీ మాట్లాడడం కానీ చేస్తున్నాం. ఇదందరూ మీరందరూ మంచి చెడ్డైనా మీరందరూ ఆమోదించి ఇది మీ అందరూ ఆలోచించి ఒక మంచి వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే నన్ను తీసుకొని నేను వెనక్కి కూర్చుని పెట్టి ఒక అబ్బాయి వస్తే ముందెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇవాళ ఆదివారం సార్ అని సూపరింటెండెంట్ గారు అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే జబ్బులకు ఆదివారం ఉండదు కదా, సెలవు ఉండదు కదా అని అంటే ఇమీడియట్గా డాక్టర్లను తెప్పించి జీవాధారం గారు అని ఉండేవారు అతను తెప్పించి అప్పటికప్పుడు అన్నీ చేయించారు. అప్పటి నుండి నాకు కూడా సడన్గా నేను చదివింది 8వ తరగతి కానీ నాకు కూడా సడన్గా ఏదైనా ఒకటి మా నాన్నగారు అన్నట్టుగా నాకు గుర్తొస్తుంటాయి. నేను ఏమైనా ఒకటి అని పెద్దవాళ్ళు ఇలా ఆఫీసుల్లో కోపాలు అయితే ఉండవు కానీ అండము చేయించడం నాకు కూడా ఇష్టం ఉంటుంది. అలాంటివన్నీ ఇవన్నీ ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జన్మించిన అరుణతార సత్యాగ్రహము చేసి స్వాతంత్ర్య సాధన తపనతో పోరిన ధన్యజీవి ఉప్పు సత్యాగ్రహము ఉద్యమనేతగా వీరుడై నౌపడన్ పోరు సలిపే. ఆ రోజుల్లో నౌపడలో ఉప్పు సత్యాగ్రహంలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యమంలో ముందుండి ఆ ఉద్యమాన్ని నడిపారు. ఫిట్ ఇండియా నామ కీలకోద్యమందు దూసిలో గాంధీకి తోడు నిలిచే అతడే చౌదరి సత్యనారాయణుండు పౌర హక్కుల కోసము పాటుపడియే కూలి జనముల ప్రగతికై కోరిపోరే ప్రజల సేవ చేసిన ఎట్టి సుజునుడతడు. అటువంటి అదే సార్ నేను మీ తాతయ్య గారి మహాత్మా గాంధీ ఇంట్లో పక్కనే ఉంటారు పతిత పావన సీతారాం ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति दे भगवान रघुपति राघव राम